వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకల చెరువు ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం తయారీ కేంద్రాల నిర్వాహకుడు ఈ రెండు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. నిందితుడు అద్దెపల్లి జనార్దన రావును ఎక్సైజ్ అధికారులు ఎట్టకెలకు అరెస్టు చేశారు. ఇక నకిలీ మద్యం తయారీ రాకెట్ బయటపడేందుకు ఆఫ్రికాలో ఉన్న జనార్దన రావు నిన్న సాయంత్రం తొలుత ముంబైకి, అక్కడి నుంచి గన్నవరానికి చేరుకున్నారు. అయినా వస్తారన్న ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ బృందాలు అక్కడ మాటు వేశాయి. జనార్దనరావు విమానాశ్రయం నుంచి బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నారు. జనార్దనరావును ఇవాళ న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆఫ్రికా దేశాల్లో మద్యం తయారీలో ఆరితేరి అక్కడ వ్యాపారం నిర్వహిస్తున్న జనార్దనరావు గత నెల 24న దక్షిణాఫ్రికాకు వెళ్లారు. ఈ నెల 5నే ఆయన స్వదేశానికి తిరిగి రావాలి. ఈలోగా నకిలీ మద్యం దందా వెలుగు చూడటంతో అక్కడే ఆగిపోయారు. ఈ కేసులో తనకెలాంటి సంబంధము లేదంటూ ఆఫ్రికా నుంచి ఓ వీడియో విడుదల చేశారు. ఇక ముందస్తుగా కొందరు మాట్లాడుకొని అన్ని సెట్ చేసుకొని తీరిగ్గా భారత్కు వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఆయనతో ఆందోళన, భయం కనిపించకపోవడంతో ఈ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని, కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అక్కడే మీడియాతో మాట్లాడడం, ఆయన ప్రణాళిక ప్రకారం లొంగిపోవడానికి వచ్చినట్లు చెబుతున్నారు. ములకల చెరువు ఇబ్రహీంపట్నంలలో నమోదైన కేసులో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చారు. ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ సరుకు వ్యవహారంలో జనార్దనరావు సోదరుడు జగన్మోహనరావు ఇప్పటికే అరెస్టు చేశారు. ఆయన్ను విచారించిన కీలక విషయాలేవి బయటకు రాలేదు. మద్యం సీసాపై అతికించే లేబుళ్లను సరఫరా చేసిన రవిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నిన్న ఉదయం నుంచి విచారిస్తున్నా నోరు విప్పడం లేదని తెలిపారు. లేబుల్స్ ఎక్కడ తయారయ్యాయి, ఎవరి ఆర్డర్పై తయారు చేశారు, ఇంకా ఎవరెవరికి సరఫరా చేసేవారు, దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారు వంటి ప్రశ్నలు సంధించినా చాలా వాటికి జవాబివ్వకుండా మౌనంగా ఉన్నాడని సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అభిషేక్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అభిషేక్, చెప్పండి. గంగోత్రి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ కేసులో ఎవరైతే A1 గా ఉన్న ముద్దాయి ఉన్నారో అద్దేపల్లి జనార్దన్ రావుని
ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా ఉన్న నేపథ్యంలో ఆఫ్రికాలో ఎవరైతే ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ఉన్నారో ఆయన ఈ మద్యం తయారీలో దిట్టగా ప్రముఖంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఎవరైతే ఈ నెల 5వ తేదీన ఆయన ఇండియాకు రావాల్సిన ఉన్న నేపథ్యంలో ఈ కేసు బయటపడడంతో అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి ఆయన ఒక వీడియో పెట్టి కూడా రిలీజ్ చేశారు. ఖచ్చితంగా ఈ కేసులో నుంచి నేను కడిగిన ముత్యంలో బయటకు వస్తాను అని ఆయన ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేశారో దాని తర్వాత ఆయన విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఎక్సైజ్ అధికారులు కూడా ఆయన అరెస్ట్ చేయడం, దీని క్రమంలోనే ఈ కేసులో మరింత మందిని నిందితులుగా చేర్చడం. ప్రముఖంగా చెప్పుకోవాలంటే నిందితులుగా తాజా మాజీ తెలుగుదేశం పార్టీ తమ్మళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని కూడా ఈ కేసులో ముద్దాయిగా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నకిలీ మద్యం అనేది రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఇటు ప్రజల్లో కావచ్చు తీవ్రమైన చర్చనీయాంశమైన నేపథ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఈ తమ్మళ్లపల్లికి సంబంధించిన ఈ మద్యం ఈ ములకల చెరువుకు సంబంధించిన మద్యం కేసులో ప్రధాన నిందితులుగా చెప్పుకుంటున్నారో వారందరూ వైసీపీ నుంచి వచ్చిన వారిగా ఎవరైతే అధికారులు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రముఖంగా వారు వైసీపీకి చెందిన వారిగా వారు విమర్శనాస్త్రాలు చేస్తున్న నేపథ్యంలో ఇది కేవలం బట్ట కాల్చి తమపై వేస్తున్న ఒక నిందగా మాత్రమే వైసీపీ వారు దాన్ని కొట్టిపారుస్తున్నారు. రాష్ట్రం మొత్తం నకిలీ ఆంధ్రప్రదేశ్ గా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ గా దీన్ని మారుస్తున్నారని ఒకవైపు వైసీపీ తీవ్రమైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ కేసులో ఏవన్గా ఉన్న జనార్దన్ రావు ఇతను గతం నుంచి కూడా ఈ మద్యం అనే వ్యాపారంతోనే అతను తన ఎదుగుదల ఉందని స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఈ సందర్భంలో ఆఫ్రికా దేశంలో ఆయన ఆరితేరి ఈ మద్యం అనే తయారీలో ఆయన ఆరితేరిన వ్యక్తిగా కూడా మనం స్పష్టంగా చెప్పుకోవాలి గంగోత్రి. ఈ సందర్భంగా ములకల చెరువులో ఇటీవలే గత 12 మంది తర్వాత 9 మందిని కూడా చార్జ్ షీట్ లో నమోదు చేసి నిందితులుగా జాయిన్ చేయడం జరిగింది. దీనిపైన మద్యం సీసాలకు లేబుల్ అతికించే ఒక రవి అనే వ్యక్తిని కూడా ఎక్సైజ్ అధికారులు వీళ్ళకి ఎవరైతే సరఫరా చేస్తారో ఆ లేబుల్ను సరఫరా చేసే వ్యక్తిని కూడా ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అతను పోలీసులకు ఎటువంటి ఇది ఏదైతే వారు విచారణ చేస్తున్నారో విచారణ సందర్భంగా ఎటువంటి సమాచారం కూడా అతను నోరు కూడా మెదపడం లేదని మనకు అనఫిషియల్ గా అందుతున్న సమాచారం. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ నకిలీ మద్యంతో అన్నమయ్య జిల్లాలో ప్రత్యేకంగా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో మృత్యుదంటిలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే 4 నుంచి 5 మంది వరకు చనిపోయినట్లు ఈ నకిలీ మద్యం వల్ల చనిపోయినట్లు మనకు అనఫిషియల్ గా మనకు తెలుస్తోంది. దీనిపైన అధికారులు కూడా మరింత సమాచారం ఇవ్వాల్సి నేపథ్యంలో ఈ కేసు అనేది రాష్ట్రంలో పెను సంచలనంగా మారిందని స్పష్టంగా చెప్పుకోవాలి గంగోత్రి. ఈ ఎవరైతే జనార్దన్ రావు ఉన్నారో ఆ జనార్దన్ రావు ఎటువంటి ఆధారాలు పోలీసు విచారణలో ఎలా సహకరిస్తారు, పోలీసులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తారా లేదా లేకుంటే దాటవేసే ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం స్పష్టంగా మనం మరింత రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అభిషేక్.